ఈ కరోనా వైరస్ సంబంధించి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ గత 10-12 రోజులుగా హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు డే టు డే సమీక్షలు చాలా పట్టుతరంగా చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో సంభవిస్తున్న పరిణామాలు, అంతర్జాతీయ స్థాయిలో సంభవిస్తున్న పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనిలో లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి సమాచారం, జాతీయ స్థాయిలో ఇప్పటివరకు భారతదేశంలో ఈ వైరస్, దాని 2 పేర్లతో పిలుస్తూ ఉన్నారు అధ్యక్ష. కరోనా అంటున్నారు, కోవిడ్ అంటున్నారు. మొత్తం దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్ సోకిన వాళ్ళ సంఖ్య 65 అధ్యక్ష, 65 మెంబర్స్కి వచ్చింది. ఇందులో ఫారిన్ నేషనల్స్ ఒక 17 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో క్యూర్ అయినటువంటి వాళ్ళు, వైరస్ సోకిన తర్వాత క్యూర్ అయిన వాళ్ళు 10 మంది అధ్యక్ష. 65 మెంబర్స్కి సోకింది. అందులో ఒక 17 ఫారిన్ నేషనల్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు మన దేశస్తున్నారు. ఇందులో 10 మెంబర్స్కు ఆల్రెడీ క్యూర్ అయింది, వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేసినారు. మన దగ్గర కూడా గాంధీ నుంచి ఒక వ్యక్తిని క్యూర్ చేసి డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఇది సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే అధ్యక్ష, చచ్చిపోయిన వాళ్ళు ఓన్లీ 2 అధ్యక్ష. ఇప్పటికీ ఇండియాలో ఈ వైరస్ సోకింది 65 మందికి అయితే 10 మంది క్యూర్ అయినారు, 2 మెంబర్స్ చనిపోయినారు. ఇది నేషనల్ లెవెల్లో ఈ వైరస్ సంభవించిన దరిమిల జరుగుతున్నటువంటి పరిణామ క్రమం అధ్యక్ష. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం అనండి, మంచి అనండి, చెడ్డనండి. కారణాంతరాలు ఏమైనప్పటికీ ఈ వ్యాధి, ఈ వైరస్ ఎవ్రీ 100 ఇయర్స్లో లేదా 75 ఇయర్స్లో ఒకసారి బ్రేక్ అయ్యి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది అధ్యక్ష. ఇట్స్ నాట్ ఫస్ట్ టైం. చరిత్రలో ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. 1819లో స్పానిష్ ఫ్లూ అనేటువంటి ఒక వైరస్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10-12 కోట్ల మంది చచ్చిపోయారు అధ్యక్ష. దాని భిన్న వాదనలు ఉన్నాయి. 20 కోట్ల పైచిలుకని కొందరు అంటారు, 10 కోట్ల పైచిలుకని కొందరు అంటారు, రకరకాలుగా చెప్తారు. ఆ రోజు నుంచి ఉన్నటువంటి రిపోర్ట్స్, ఆ పాత సెంచరీ ఓల్డ్ న్యూస్ పేపర్స్ రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి కూడా ఈవెన్ భారతదేశంలో కూడా ఆ రోజు 1,04,00,000 మంది చచ్చిపోయారని చెప్పి లెక్కలున్నాయి అధ్యక్ష. ఇండియాలో కూడా అది అప్పుడు ఆ భారతదేశానికి మరి ఎక్కడి నుంచి వచ్చింది వ్యాధి? భారతదేశంలో పుట్టిన వ్యాధి కాదు, ముంబై డాక్ యార్డ్ నుంచి బాగా విస్తరించింది అని చెప్పి మనకు చెప్తా ఉన్నారు. అంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇది విస్తరిస్తూ ఉంటుంది, ఒక దేశం నుంచి మరో దేశానికి, దేశంలో ఒక రాష్ట్రం, అట్లా పోతూ ఉంటుంది అధ్యక్ష. అందుకోసం మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ 100% కరెక్ట్ అధ్యక్ష. నిన్న రాత్రి 11:30, 11:45 ప్రాంతంలో నేను మన రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, అడిషనల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నా. నైట్లో 11:30 ఆ ప్రాంతంలో వారితో మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు ఏంటమ్మా అంటే, ఏం లేదు సార్, వీఆర్ సేఫ్, మనకు ఇప్పటికీ ఏం లేదని చెప్పినారు వారు. కానీ దురదృష్టం, ఈ మన ఇటలీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి పాజిటివ్ అని చెప్పి తేలింది అధ్యక్ష. ఆ వ్యక్తిని ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో స్పెషల్ వార్డులో పెట్టారు, ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ప్రిలిమినరీగా ఇంకో 2 వ్యక్తులకు కూడా మన వాళ్ళు ఇక్కడ అనుమాన పడతా ఉన్నారు. ఇంకో 2 మెంబర్స్, వారిది కూడా ఫైనల్ రిపోర్ట్ కోసం, కన్ఫర్మేషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్నటువంటి పూణేకు పంపించినారు అధ్యక్ష. సో ద రిపోర్ట్ ఈజ్ అవైటెడ్. అంత ముగ్గురు బయట దేశానికి వచ్చిన వాళ్ళే. ఈ బయట దేశం నుంచి వచ్చిన వ్యక్తులే వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే అధ్యక్ష, ఇక్కడ ఒక విషయాన్ని తమరికి, తమరి ద్వారా గౌరవ సభ్యులకు ప్లస్ ప్రజానికానికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక ఉత్పాత స్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు, ప్రపంచమంతా కూడా ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు మనం ప్రేక్షక పాత్ర వహించలేం అండ్ తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండలేం. ఉంటే అది క్రైమ్ అవుతుంది అధ్యక్ష, అది ధర్మం కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వంగా, బాధ్యత గల ప్రభుత్వంగా తప్పకుండా ఆల్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవటం మా మీద ఉండే బాధ్యత. ఇండియాలో అన్ని ప్రభుత్వాలు తీసుకుంటూ ఉన్నాయి. కేంద్రంలో కూడా
కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి దేశ రాజధానిలో పాఠశాలలు మూసేయడం, ఆల్ మాల్స్ మూసేయడం, రకరకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. మన పొరుగు రాష్ట్రం బెంగళూరులో కూడా కంప్లీట్ షట్ డౌన్ చేస్తూ ఉన్నారు. షట్ డౌన్ చేయడమే కాదు, జిల్లా కలెక్టర్లకు అధికారులు ఇచ్చి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోమంటా ఉన్నారు. పెళ్లిళ్ళు, గ్యాదరింగ్స్, బర్త్డే ఫంక్షన్స్ వగైరా వగైరా కూడా బంద్ చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే లోకి ఇంటి లోపలనే చేసుకోండి, అనవసరం ప్రమాదాలు కొని తెచ్చుకోకండి అని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయానికే అర్లీ మార్నింగ్ నుంచి మేము కాంటాక్ట్ చేస్తూ ఉంటే మహారాష్ట్ర, ముంబై, పుణే, ఇంకేదో ఇండస్ట్రియల్ టౌన్ మొత్తం క్లోజ్ చేసినారు అధ్యక్ష. బెంగళూరులో చేసినారు, అట్లానే భువనేశ్వర్ ఒరిస్సా రాజధానిలో వాళ్ళు చేసినారు. ఇంకా చాలా రాజధానులలో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా ఇప్పుడు ఆల్రెడీ హై లెవెల్ మీటింగ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. మేము చెప్తున్నాం సమాధానం అని హెల్త్ సెక్రటరీ గారు వచ్చారు. ఆల్రెడీ అదర్వైజ్ చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు హై లెవెల్ మీటింగ్లోనే ఉన్నారు వారు. దీని తర్వాత ఇమీడియట్గా రాజేందర్ గారు కూడా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది దేశంలో, మరి మనం కూడా ఏం చేయాలా, ఏం స్టెప్స్ తీసుకోవాలనేది మనం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. మొన్నటి వరకు మనకు ఆ ప్రాబ్లం లేదు. బయట నుంచి వచ్చిన ఒకే ఒక వ్యక్తికి కరోనా వస్తే సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేసినాం. గౌరవ మంత్రి గారు వెళ్ళి ఆ వ్యక్తిని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మనకు ఆ ప్రమాదం లేదు. అనుకోకుండా ఈరోజు ఒక్క కేసు మళ్ళీ పాజిటివ్ రావటం, ఇంకో ఇద్దరు అనుమానిత వ్యక్తులు ఉండటం, వారి కన్ఫర్మేషన్ కోసం పూణేకి పంపించడం, ఇది మంత్రి గారి స్టేట్మెంట్ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ అధ్యక్ష. దీన్ని సభకు చెప్పాలి, మా బాధ్యత. ఎందుకంటే సభకు లేటెస్ట్ ఏది ఉన్నా చెప్పకపోతే అది పెద్ద డెమోక్రాటిక్ మిస్నామర్ అయితే అధ్యక్ష. అందువల్ల గౌరవ సభ కొలువు తీరింది కాబట్టి డెఫినెట్గా చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నేనే స్వయంగా లీడ్ తీసుకునే విషయం తమరికి ఇందాక ఛాంబర్లో కూడా చెప్పాను, తమరు అనుమతించారు. తమ ద్వారా సభ్యులకు చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుందంటే, మనం వీఆర్ వన్ ఆఫ్ ద 6 మేజర్ మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. హైదరాబాద్ నగరం అది మన గర్వకారణం కూడా, చాలా సంతోషం కూడా. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉండడం మనందరం చాలా గర్వం కూడా చెప్పుకుంటాం. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష, శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం పిలుస్తాం, అందరికి తెలిసిందే. అక్కడ అధ్యక్ష బాగా రద్దీ పెరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు మనకు చాలా శాపాలు, దీవెనలు చాలా పెట్టినారు. మీరు చెడిపోతారు, పడిపోతారు, మీకు అంతా ఇదైద్దని చెప్పినారు. కానీ వాళ్ళ అంచనాలు తలకిందులై బాగా పెరిగింది తెలంగాణ. ఎయిర్ ట్రాఫిక్ కూడా 150% పెరిగింది సార్. ఇలా హైదరాబాద్ మెట్రో కూడా చాలా అపోహలు ఉండేవి, రాష్ట్రం విడిపోయిన తర్వాత జరగదు అని చెప్తే వాళ్ళ అంచనాలు మించి ఎస్టిమేట్స్ దాటి 4 lakhs per day మన మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఈరోజు హైదరాబాద్ మెట్రో. ఇది స్టాటిస్టిక్స్ అధ్యక్ష, ఇది కవిత్వాలు కావు. అట్లానే హైదరాబాద్లో 2013-14లో మనకు 88,000 మంది ప్యాసింజర్స్ పర్ 88 lakhs per year వస్తే ఈరోజు 2,17,00,000 మంది ప్యాసింజర్లు వస్తూ ఉన్నారు అధ్యక్ష పర్ డే. అప్పుడు 87 లక్షలు అయితే ఇప్పుడు 2,30,00,000 మంది ప్యాసింజర్లు వస్తూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేసిన ఫ్లైట్స్ అధ్యక్ష, అప్పుడు పర్ డే 23,000 మంది ప్యాసింజర్స్ వస్తే ఈరోజు 57,000 మంది ప్యాసింజర్స్ వస్తూ ఉన్నారు. ఫ్లైట్ల సంఖ్య చూసుకుంటే ఆ రోజు 200+ ఫ్లైట్స్ ఉండేవి 2013-14లో, ఈరోజు 500+ ఫ్లైట్స్ వస్తూ ఉన్నాయి. అప్పటికిప్పటి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఫ్లైట్స్ కూడా పెరిగినాయి. మన దగ్గర స్టేషన్ నుండి ఎగ్జిక్యూటివ్ ఫ్లైట్స్ ఉన్నాయి, కార్గో ఫ్లైట్స్ కూడా పెరిగినాయి. ఎందుకు నేను ఇదంతా చెప్తా ఉన్నా అంటే, ఇంటర్నేషనల్ కనెక్ట్ మనకు ఎంత పెరిగింది అనేది చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా అధ్యక్ష. అప్పుడు ఏదో 1-2 దేశాలకు పోయేటివి, కానీ ఇప్పుడు చాలా దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, చాలా దేశాల నుంచి మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి ప్రపంచంలో ఫలానా దేశం అని లేదు అధ్యక్ష. చెప్పుకోవడానికేమో ఒక 7 దేశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసినారు. ఈ 7 దేశాలు అతి ఎక్కువగా కరోనా సోకినటువంటి దేశాలు. 1 చైనా, 2 సౌత్ కొరియా, 3వది ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్. ఈ 7 దేశాల నుంచి ఇతర దేశాల ప్యాసింజర్లను మన దేశంలోకి అనుమతించవద్దు అని ఆల్ వీసాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. ఈ దేశాలలో చాలా ఎక్కువగా కరోనా ప్రబలింది కాబట్టి, వైరస్ వచ్చే వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, వాళ్ళ ద్వారా మన దేశం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం ఫారిన్ నేషనల్స్ను, ఫారిన్ ట్రావెలర్స్ను
ఈ 7 దేశాల నుంచి ఇండియాకు రాకుండా వాళ్ళకి ఆల్రెడీ జారీ చేయబడ్డ వీసాలన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి వాళ్ళు రారు. మరి మన దేశం వాళ్ళు వస్తే ఎట్లా అనే ప్రశ్న ఇక్కడ ఉంటుంది. ఈ దేశాల నుంచి మన దేశస్తులే వచ్చినట్టయితే మరి మన పరిస్థితి ఏంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సూచన ఏంటంటే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. మనం కూడా విధిగా ఫాలో కావాల్సిందే. ఈ దేశాల నుంచి ఏ వ్యక్తి మన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినా వాళ్ళని తప్పకుండా తీసుకుపోవాలి. 14 రోజులు క్వారంటైన్ చేసి వాళ్ళు కదలకుండా చేసి పెట్టి అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళకి ఏం లేదు ఇన్ఫెక్షన్ అనుకుంటే వాళ్ళు వదిలేస్తారు అధ్యక్ష. ఉంటే కనుక ట్రీట్మెంట్ రెఫర్ చేస్తారు. బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు అందించినటువంటి సూచన. ఆ ప్రకారమే మనం కూడా చేస్తాం. అదృష్టం కొద్ది ఏంటంటే అధ్యక్ష ఈ దేశాల నుంచి మన హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, రోజువారీ వచ్చే ఫ్లైట్స్ లేవు. కాబట్టి వీఆర్ బిట్ లక్కీ దేర్. కానీ వచ్చేవాళ్ళు ఏ దేశం నుంచి ఏ దేశం పోయి ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కే డైరెక్ట్ వస్తారని కూడా నమ్మకం లేదు అధ్యక్ష. ఆయన ముంబైలో దిగి రావచ్చు, ఢిల్లీలో దిగి రావచ్చు, బెంగళూరు దిగి రావచ్చు, చెన్నై దిగి రావచ్చు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మనం ఒక రకమైనటువంటి పరిస్థితి ఈ రకంగా సిచ్యువేషన్ ఉంది. డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోయినా మరి వాళ్ళు ఎక్కడి నుంచో దిగి ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. అందుకోసం ఆరోగ్య శాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థతో కోఆర్డినేట్ చేసుకొని గత వారం రోజుల నుంచే మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడ 200 మందిని ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో పెట్టించినాం అధ్యక్ష. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఆ స్క్రీనింగ్ టెస్ట్ దానికి ఎట్లా చేయాలి పద్ధతి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ఉంది ఇక్కడ. వాళ్ళతో పాటు మన ఎంప్లాయీస్ ఇప్పుడు ఇదంతా బయటికి చెప్తలేము అధ్యక్ష, ప్రజలు భయపడతారని చెప్తలేము. మేము తీసుకునే చర్యలు తీసుకుంటూ ఉన్నాం. 200 మంది మన ఆరోగ్య శాఖ సిబ్బంది ఎయిర్పోర్ట్లో ఉన్నారు. నిన్ననే సాయంత్రం నేను ఇంకో కమిటీ కూడా వేసినాను. కొంతమంది ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను, ఐఎఫ్ఎస్ అధికారులను కూడా ఒక సమన్వయ కమిటీ వేసి కూడా ఎయిర్పోర్ట్ కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి డీసీపీ ప్రకాష్ రెడ్డి గారిని ప్రత్యేకమైన అధికారి కూడా అక్కడ పెట్టున్నాం. ఆ విధంగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. అయితే మన పక్కన ఉండేటువంటి అనేక రాష్ట్రాలు బెంగళూరు కావచ్చు, మరి ముంబై కావచ్చు, అట్లానే భువనేశ్వర్ కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు మన పరిస్థితులలో అని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. మనకేం లేదు, ప్రమాదం ఏం లేదు, ఉత్పాతం ఏం వచ్చి పడలేదు. అన్ని రకాలుగా మన ఆరోగ్య శాఖ మనమంతా ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాం. కానీ ముందు జాగ్రత్త చర్యగా, ఎందుకంటే మనది కూడా చాలా పెద్ద నగరం కాబట్టి 500 విమానాలు జాతీయ అంతర్జాతీయ స్థాయి నుంచి రోజు వస్తాయి. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి దేశం కావచ్చు, మొత్తం ప్రపంచం కావచ్చు, చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి దేశంలోని అనేక ప్రధాన నగరాల నుంచి వందల సంఖ్యలో రైళ్లు వస్తూ ఉంటాయి, వేల సంఖ్యలో బస్సులు, కార్లు అవన్నీ వస్తూ ఉంటాయి. గూడ్స్ అయితే కొన్ని వేలు వస్తూ ఉంటాయి అధ్యక్ష. రోజు ఆల్మోస్ట్ 10,000 గూడ్స్ ఆన్ మూవ్మెంట్ ఉంటాయి అధ్యక్ష. మన దగ్గర నుంచి పోయేవి కానీ మన దగ్గరకు వచ్చేవి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక వైబ్రాంట్ సిటీ కాబట్టి, వైబ్రాంట్ స్టేట్ కాబట్టి, మరి సౌత్ ఇండియాకు మొత్తం కూడల్లాగా ఉండేటువంటి ప్లేస్ కాబట్టి ఇదంతా మూమెంట్, చాలా వైబ్రాంట్ మూమెంట్ మన రాష్ట్రంలో ఉంటుంది అధ్యక్ష. చాలా బిగ్గెస్ట్ కారిడార్స్ ఉన్నాయి, మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రజలందరికీ మనకు అందరూ కూడా గౌరవ సభ్యులు కూడా తెలుసు అధ్యక్ష. కాబట్టి డెఫినెట్గా మనం కూడా పెరుబాగుల వాళ్ళలాగా మనకేం సంభవించకపోయినా, ఇప్పటికిప్పుడేం ఆపత్తి మన నెత్తిన వచ్చి పడకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒకప్పుడు పెద్ద మిస్టేక్ అవుతుంది అధ్యక్ష. ప్రికేరియస్ ఉండాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. దాని దృష్ట్యా మరి మనం ఏం చేయాలి, మరి స్కూల్ మూసేయన్నా, కంటిన్యూ చేయన్నా, ఫంక్షన్ల సంగతి ఏంది, గ్యాదరింగ్ సంగతి ఏంది, దీని మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనకు మనం రావాలి. దానికోసం హై లెవెల్ కమిటీ మీటింగ్ ఆల్రెడీ ఆర్డర్ చేశాం. ఇప్పుడు హెల్త్ సెక్రటరీ గారు మధ్యలో వచ్చారు. ఇప్పుడు నేను సమాధానం చెప్తాను అని వచ్చారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి గారు, వారి వెంట ఆరోగ్య డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారులు, ప్లస్ మన చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ముగ్గురు సిటీలో ఉన్న పోలీస్ కమిషనర్సు, తర్వాత సీనియర్ సెక్రటరీసు, అంటే పబ్లిక్ కనెక్ట్ ఉన్నటువంటి హెచ్ఎం, మన ఎంఏ&యూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు, పంచాయతీరాజ్ సెక్రటరీ గారు, విద్యాశాఖ సెక్రటరీ గారు, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారు, అందరితో కూడా అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా, సిఎస్ గారు అదే పనిలో ఉన్నారు అధ్యక్ష, నా చాంబర్లో కూర్చున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళందరినీ పిలుస్తూ ఉన్నారు. సో మధ్యాహ్నానికి అంతా ఒక అవగాహనకు వస్తారు అధ్యక్ష. సాయంత్రం 6 గంటలకు కూడా మేము కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా పిలిచినాం. ఈ హై లెవెల్ కమిటీ అంతా కూడా మళ్ళీ క్యాబినెట్కు రావడం జరుగుతుంది. ఆ విధంగా క్యాబినెట్ డెసిషన్ తర్వాత మనం ప్రజలను ఏదో భయోత్పాతానికి గురి చేయడం కాకుండా నిదానంగా ఇవన్నీ కూడా తెలుసుకొని పొరుగు రాష్ట్రాలు ఏం చేస్తూ ఉన్నాయి, మరి మనం ఏం చేయాలి, మనకు ఆ పీడ మన మీద రావద్దు, ఆ పీడ మన మీద పడవద్దు అంటే మనం ఏం చేయాలి. హైదరాబాద్ కాకుండా మనకు కూడా ఒక కార్పొరేషన్లు ఉన్నాయి అధ్యక్ష, మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మనకు కూడా పెద్ద సిటీస్ ఉన్నాయి, లైక్ వరంగల్ ఉంది,
ఖమ్మం ఉంది, కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, రామగుండం కూడా కార్పొరేషన్ ఉంది. ఇట్లా ఈ విధంగా కొంచెం లక్షలలో జనాభా ఉన్నటువంటి నగరాలు కూడా మనకు ఉన్నాయి. మరి అక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అక్కడ ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్న ఈ విషయం ప్రజల్లోకి బాగా పోద్దనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు సాయంత్రానికి హై లెవెల్ కమిటీ మొత్తం సమీక్ష చేసిన తర్వాత ఆరోగ్య శాఖ కూడా లేటెస్ట్ వివరాలను తీసుకున్న తర్వాత మనం ఒక నిర్ణయానికి వస్తే సాయంత్రానికి ఒక కేబినెట్ మంత్రివర్గం ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని నుంచి తగిన చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తద్వారా రాష్ట్ర ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దీనికి సంబంధించి ఒకవేళ వ్యాధి ఎక్కువగా ప్రబలితే, ఇప్పటికిప్పుడు ప్రబలం లేదు, గత ప్రబలితే దేశంలోనే పెద్దగా ప్రబలం లేదు, మొత్తం ఎఫెక్ట్ అవ్వాలి ఇప్పటికి 65 ఇంత పెద్ద కంట్రీలో. కాబట్టి ప్రబలితే ఏం చేయాలి అనే దానికి సంబంధించి ప్రిలిమినరీ ఆ మాస్కులు, సూట్లు, ఖాతా వ్యవహారం అంతా కూడా కొంత సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ చర్యలు మొదలు పెట్టినాం అధ్యక్ష. ఈ మాస్కులు ఎక్కడ తయారవుతున్నాయి, ఏం తయారవుతున్నాయి, కాస్ట్ ఏంది, మంచి ఏంది, చెడ్డింది, దాని మీద కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇక వైద్యం ఎఫెక్ట్ అయిన రోగులకు వైద్యం చేసే చోట పనిచేసే వైద్యులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళకు ప్రత్యేక తరహా మాస్కులు అవసరం పడతాయి అధ్యక్ష. వైద్యులకు కూడా ఎఫెక్ట్ కావద్దు కాబట్టి. అదేవిధంగా ఇతరత్ర కూడా మనం మౌత్కు పెట్టుకునే చిన్న చిన్న మాస్కులు అని ఇవన్నీ కూడా కొంచెం అవసరం పడతాయి. ఆ స్టెప్స్ కూడా ఆల్రెడీ మనకి ఇప్పటికిప్పుడు ఏం లేదు ఉత్పాతం, బట్ స్టిల్ ముందు జాగ్రత్త చర్యగా అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, వాటి మీద కూడా అధికారులు పురమాయించినాం. ఎక్కడైనా ఉంటే కూడా మన రాష్ట్రంలో ఉంటే వేరే చోటకు పంపకుండా సీజ్ చేయమని కూడా చెప్పినాం. ఆ స్టెప్ కూడా తీసుకున్నాం. ఆ స్టెప్స్ ఆర్ అఫూట్ సార్. అందులో కూడా నథింగ్ విల్ లాగ్ బిహైండ్. ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి, అన్ని రకాల స్టెప్స్ తీసుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. నేను మొన్న మాటల వరుసగా చెప్తూ ఒక 1000 కోట్లు అని చెప్పిన, 1000 కోట్లు కాదు, అవసరమైతే అన్ని స్తంభింపేసి 5000 కోట్లైనా ఖర్చు పెడతాం, ఎంతకైనా ముందు పోతాం. ఎట్టి పరిస్థితులలో ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూడటంలో ప్రభుత్వం ముందులో ఉంటుంది అధ్యక్ష. టాప్ ప్రయారిటీ దీన్ని తీసుకుంటాం. తమరితో కూడా విజ్ఞప్తి, దయచేసి ఇది కొద్దిగా ప్రీషియస్ టైం కాబట్టి ఇప్పుడు తమరు కూడా దయచేసి ఈరోజు డిమాండ్స్ ఉన్నవి, సాయంత్రం క్యాబినెట్ పెట్టుకున్నాం కాబట్టి డిమాండ్స్ మీద చర్చ కూడా కొంచెం తొందరగా కొద్దిగా కట్ షార్ట్ చేసి ముగిస్తే మంచిది. 6 o'clock మేము క్యాబినెట్ అని అనుకుంటా ఉన్నాం. శాసనసభ కార్యదర్శి గారు కూడా రమ్మని చెప్పి ప్రత్యేకంగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. రేపు ఎల్లుండి ఉండే ఎజెండా గురించి కూడా చర్చ చేసి మళ్ళీ తమ అనుమతి తీసుకొని శాసనసభ కూడా ఏ విధంగా జరుపుకోవాలా, ఏ పద్ధతిలో ముందుకోవాలా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఫైనల్గా తమ ద్వారా గౌరవ సభ్యులకు, సభ్యుల ద్వారా, సభ ద్వారా మన రాష్ట్ర ప్రజానికాన్ని నేను తెలియజేసేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఎటువంటి ఉత్పాత పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది. కాబట్టి మన ప్రజలను, మన పిల్లలను, మన యొక్క అమాయక ప్రజానీకాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా ముందు జాగ్రత్త చర్యలు పొరుగు రాష్ట్రాలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నాయో మనం ఆ విధంగా తీసుకునే బాధ్యత మనమే ఉంటుంది. కాబట్టి దాని దృష్ట్యా అనవసరంగా మనం రిస్క్ తీసుకోలేం కాబట్టి, రిస్క్ తీసుకోకూడదు కాబట్టి ఏమేం తీసుకోవాలి, ఏ చర్యలు తీసుకుంటే సబబుగా ఉంటుంది, ఏ చర్యలు తీసుకోవడం బాగా ఉండదు అనే విషయాన్ని పొద్దుపోయే వరకైనా పర్వాలేదు ఈరోజు క్యాబినెట్ సమయానికే మొత్తం దేశ సమాచారం అంతా సేకరించి ఇతర రాష్ట్రాలు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటో కూడా సమీకరించి వాటిని సమీక్షించి క్యాబినెట్ నిర్ణయంగా ఈరోజు విషయాన్ని వెలువరిస్తాం. దానికి ముందు నేను కూడా తమరితో అనుమతి తీసుకుంటాను అధ్యక్ష. ఆ ప్రకారం ముందుకు పోతాం. దయచేసి తమరు కూడా పార్టీకి ఒకరికి చొప్పున అవకాశం ఇవ్వండి. దీనిలో ఎక్కువ నేను ఇంత డీటెయిల్ చెప్పిన తర్వాత పెద్ద చర్చ కూడా ఉంటుందని నేను అనుకుంటలేను. ఆల్ స్టెప్స్ విల్ బి టేకెన్. మళ్ళా ఒకసారి నేను మనవి చేస్తా ఉన్నా, ఇంతకుముందు ఒక వ్యక్తి బయట నుంచి వచ్చిన వ్యక్తి మన రాష్ట్రం వ్యక్తి కాదు, అతనికి పాజిటివ్ రిపోర్ట్ వస్తే ట్రీట్మెంట్ చేసి పంపించినాం. లక్కీలీ అతను సర్వైవ్ అయినాడు, పంపించినాం. ఈ రోజు కూడా ఈ కరోనా బారిన పడ్డ వ్యక్తులు అవుతున్నారో, ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి, వారిని వెంటనే తీసుకున్నాం. ముందు దాకా చేరగా గాంధీ హాస్పిటల్లోనే ఉంచినాం, చర్య తీసుకున్నాం. మిగతా 2 మీద ఎవరైతే అనుమానిత వ్యక్తులరో వాళ్ళని పుణేకి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వస్తే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి గాబరా పడవలసిందో, భయపడవలసిందో, పెద్ద ప్యానిక్ కావాల్సిన సిచ్యువేషన్ లేదు ఇక్కడ. కాబట్టి అన్ని చర్యలు తీసుకుందాం. ముందు జాగ్రత్తగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని, మంచిని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా ఏ మేరకు చర్యలు తీసుకోవాలో ఆ మేరకు చర్యలు ప్రభుత్వం పకడ్బందీగా తీసుకుంటుంది. అవసరమైన వైద్య సిబ్బంది మనకు రెడీగా ఉన్నారు. మన డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉన్నది. మన హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చాలా వైబ్రాంట్ డిపార్ట్మెంట్ ఉంది మనకు. కాబట్టి ఏ విధమైనటువంటి వర్రీ కానీ, భయం కానీ ప్రజలకు అవసరం లేదు, కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. ఆ ప్రకారంగా ముందుకు పోతామని తెలియజేస్తూ తమకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.
రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనకు దేశానికి ప్లస్ ప్రపంచానికి కూడా పెద్ద సాయం చేసిన వాళ్ళం అవుతాం. మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించుదాం. ఎంత తొందరగా వ్యాక్సిన్ వస్తే అంత గొప్ప విజయం మానవ జాతి సాధిస్తుంది కాబట్టి అది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అట్లానే దీన్ని డెఫినెట్గా గట్టిగా ప్రజలు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మనం గడ్డకు పడ్డం కాబట్టి ఇంకా పూర్తిగా పడవలసిన అవసరం ఉంది. నమ్మటానికి వీలు లేదు, కనిపించని శత్రువు. కాబట్టి దయచేసి ప్రజలు తమకు తామే స్వీయ నియంత్రణ పాటించాలా. అది ఎవరి కోసమో ఎవరో బలవంత పెడుతున్నాం పాటిస్తున్నాం అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చాలా చక్కగా రక్షించుకోగలిగినాం. పెద్ద అతిశక్తివంతమైన అమెరికాలోనే కుప్పలుగా చచ్చిపోతా ఉన్నారు. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో భయంకరంగా పోతా ఉంది. మరి మనం చాలా తక్కువ నష్టాలతోని మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్డౌన్, అంటే భౌతిక దూరాన్ని పాటిస్తూ, దాన్ని సోషల్ డిస్టెన్స్ అని రాస్తున్నారు, కొంచెం బాగలేదు పదము, భౌతిక దూరం అని రాద్దాం. దయచేసి నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది సాంఘిక బహిష్కరణ లాగా ఉంది సోషల్ డిస్టెన్స్ అంటే. అలా కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం బాగా విజయం సాధించినాం, నియంత్రణలో ఉంచుకోగలిగినాం. ఇంకా కొంచెం పంటి బిగు ఉన్నో ఒంటి బిగు ఉన్నో ఇంకా కొంచెం ముందుకు పోతే మనకు డెఫినెట్గా విజయం వచ్చే ఆస్కారం ఉంటుంది. తక్కువ నష్టాలతోని మన రాష్ట్రం మన సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇతర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, బీపీ కావచ్చు, డయాలసిస్లో ఉన్న కిడ్నీ రోగులు కావచ్చు, అట్లానే క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఎయిల్మెంట్స్ గుండె జబ్బులున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో. వాళ్ళంతా మెడికల్ డిపార్ట్మెంట్ లిస్టులో ఉన్నారు. వాళ్ళు పదే తిరిగే అవసరం లేకుండా నిన్నే మినిస్టర్ గారు వీకల్ రాజేందర్ గారు డిసైడ్ చేసినారు. వాళ్ళకు 3 నెలలకు కావాల్సిన అవసరాలు మందులు ఒకటేసారి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. వారు బయటికి రావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. వారి కోసం ప్రత్యేకంగా 1 కోటి మాస్కులు, వాళ్ళు 40 నుంచి 50 లక్షల మధ్య ఆ పేషెంట్లు ఉన్నారు, వారికి ఫ్రీగానే మాస్కులు హెల్త్ డిపార్ట్మెంటే సప్లై చేస్తుంది. అవి కాటన్వి తయారు చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా, వాషబుల్ అన్నమాట. అవి వాడుకోవడానికి వాళ్ళకు బయటికి తిరగడానికి ఇబ్బంది లేకుండా, వాళ్ళకు సంక్రమించకుండా, వాళ్ళ ద్వారా ఇతరులకు సంక్రమించకుండా, వాళ్ళకు కొంచెం సులభంగా జబ్బు సోకే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ప్రమాదం కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి 1 కోటి మాస్కులు వాళ్ళకు ఫ్రీగా మెడికల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. దాని ప్రణాళిక కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేశారు. ఆ ప్రకారంగా దాని మీద మనం ముందుకు పోదాం. దీంట్లో మన రాష్ట్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొన్ని మార్గదర్శకాలను పాటిస్తూ కొన్ని జోన్లుగా మొత్తం దేశాన్ని విభజించినారు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని విభజించినారు. ఇందులో 6 జిల్లాలు మనవి రెడ్ జోన్లో ఉన్నవి. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్. ఈ 6 జిల్లాలు రెడ్ జోన్ కింద ఉన్నవి. 9 జిల్లాలు గ్రీన్ జోన్ కింద ఉన్నవి. కొద్దిగా మీరు రాష్ట్ర మంచి దయచేసి కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంకా ప్రజలకు క్లారిటీ రావాల్సిన అక్కడ ఉంటుంది. యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట్, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి. ఈ 9 మనకు గ్రీన్ జోన్లో ఉన్నాయి. అట్లానే మరొక 18 జిల్లాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. అందులో సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల్, మంచిర్యాల్, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జోగులాంబ, గద్వాల. ఈ 18 జిల్లాలు
ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఈ క్లాసిఫికేషన్ ప్రకారం కొన్ని సడలింపులు భారత ప్రభుత్వం ఇచ్చింది, కొంత వ్యవస్థ ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పింది. మనం దాన్ని అతిక్రమించడానికి మనకు అధికారాలు లేవు. అంతకన్నా కొంచెం కఠినంగా పెట్టుకోవచ్చు, ఆ వెసులుబాటు మనకి ఇచ్చినారు. కానీ వీ హ్యావ్ టు ఫాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, మనం ఫాలో చేయాల్సిందే. ఎందుకంటే వాళ్లకు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కానీ లేదా ఎపిడమిక్ కంట్రోల్ 1897 యాక్ట్ కింద కానీ సమానమైనటువంటి అధికారాలు ఇద్దరికి కూడా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం ముందు జారీ చేసింది కాబట్టి అది మొత్తం దేశానికి వర్తిస్తుంది కాబట్టి మనం కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక దాదాపు 5-6 జిల్లాలు రేపటికే బహుశా గ్రీన్ జోన్లో, ఇవాళకైనా ఈ రోజుకి అవి గ్రీన్ జోన్లోకి పోతా ఉన్నాయి. కాకపోతే హెల్త్ మినిస్టర్ గారు, కేంద్ర హెల్త్ మినిస్టర్ గారు రాసి దాన్ని మళ్ళీ మార్చించారు అధికారికంగా. అట్లా మారుస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ఎప్పుడు పోతే రాజేంద్ర గారివి నెక్స్ట్ 11 డేస్లో ఈ 18 డిస్ట్రిక్ట్స్ కూడా గ్రీన్ జోన్లోకి పోతాయి. కంటైన్మెంట్ ఏరియాస్ మనం పార్టీ అయిపోయింది కదా. మరి గద్వాల ఆరెంజ్లో ఉందా సార్? నేను ఇందాక చెప్పిన దానిలో గద్వాల ఆరెంజ్ జోన్లో ఉంది, వరంగల్ అర్బన్ రెడ్ జోన్లో ఉంది. చిన్న చేంజ్. నెక్స్ట్ 11 డేస్లో ఈ 18 జిల్లాలన్నీ కూడా గ్రీన్ జోన్లోకి పోతున్నాయి. కంటైన్మెంట్ ఏరియాస్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక 35 ఉన్నాయి. 35 కదా, 35లో హైదరాబాద్ ఎన్ని? 19 హైదరాబాద్లో, 16 ఈ రెడ్ జోన్లో ఇతర జిల్లాల్లో ఉన్నాయి. ఇవి కూడా నాకు తెలిసి ఈ రోజుకే 35 నుంచి అన్ని వెళ్ళిపోయి ఒక 12 మాత్రం మిగిలే పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 23 వెళ్ళిపోతున్నాయి. అవి ఈ రోజుతో గడువు తీరుతున్నది. వీటిని కూడా డీనోటిఫై చేసేస్తారు. అట్లా అవి కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా దినం గడుస్తున్నప్పుడు ఇంకా కూడా పోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకి ఈ రెడ్ జోన్లో ఉన్న జిల్లాలలో మరీ ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి చాలా ఎక్కువ జనసాంద్రత ఉండే జిల్లాలు. ఇక్కడనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనకున్నాయి. ఇక్కడ మనం ఏమాత్రం కూడా రిస్క్ తీసుకోలేము. తీసుకుంటే పెద్ద పాపం ముట్టగట్టుకునే వాళ్ళం అవుతాం. చాలా కఠినంగా ఇక్కడ వ్యవహారం చేయవలసి వస్తుంది. అక్కడ వీ కెనాట్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇక్కడ చూస్తే మనకి టోటల్ కేసులలో 726 కేసులు ఇక్కడనే ఉన్నాయి. అంటే 66%. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి 1096 కేసులలో 66% కేసులు కేవలం ఇక్కడనే ఉన్నాయి. అట్లానే రాష్ట్రం అంతా కలిసి 34% ఉంది. అట్లానే ఇప్పుడు మనకి డెత్స్ లో కూడా మొత్తం 29 మరణాలు సంభవిస్తే 25 మంది ఇక్కడనే చనిపోయిన వాళ్ళు. అది 86% ఇక్కడనే చనిపోయినారు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వచ్చే కేసులు, మొన్న వచ్చే కేసులు మన ఈ రోజుతో సహా అన్ని కూడా జిహెచ్ఎంసీ వస్తూ ఉన్నాయి. మనకి ఎక్కడ ఇప్పుడు సూర్యాపేట రెడ్ జోన్ ఉంది, అటు నుంచి రావట్లేదు. ఆల్మోస్ట్ అయిపోయింది సూర్యాపేట, వాస్తవానికి 14 డేస్ అయిపోయింది. అట్లానే గద్వాల నుంచి కూడా ఆల్మోస్ట్ 0 ఉంది. నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా దగ్గరకు వచ్చింది. ఆ జిల్లాలను పోతున్నాయి. వికారాబాద్ కూడా నాకు తెలిసి 2 డేస్ తర్వాత అది కూడా ఫ్రీ అయిపోతుంది. కానీ ఈ 3 జిల్లాలే ఉంటున్నాయి ప్రధానంగా. నేమ్సేక్ ఉన్నప్పటికీ సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ వెళ్ళిపోతాయి ఇంకో 2-3 డేస్. ఒకటైతే వెళ్ళిపోయింది, ఇలా సూర్యాపేట ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ రావాలా. వికారాబాద్ కూడా పోయింది. గద్వాల ఒకటే 1 or 2 డేస్లో ఉన్నట్టుంది. అంటే ఆ ప్రోటోకాల్ డేట్స్ ఏదైతుందో ఆ టైం అయిపోతా ఉంది. అప్పుడు మిగిలేటి ఏంటి అంటే మనకి ఈవెన్ ఈ రోజు వచ్చే కేసులు, లేటెస్ట్ మొన్న వస్తున్న కేసులు అన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ 3 జిల్లాలనే వస్తున్నాయి. అత్యంత ఎక్కువ జనసాంద్రత, ప్రజలు ఎక్కువగా ఉండేది ఈ జిల్లాలో మనకి ఎక్కువ ఉంటారు. 1 కోటి జనాభా పైచీలకు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి పూర్తి స్థాయికి సహకారం చేయాలా. ఇక్కడనే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ముంబై చూస్తూ ఉన్నాం మనం,
ఒక్కొక్క రోజుకు భయంకరంగా పెడతా ఉన్నాయి. వీఆర్ వరీడ్. ఆ దుస్థితి మనకు రావద్దు. మన హైదరాబాద్ చల్లగా ఉండాలి, మంచిగా బతకాలి. మనకు చాలా ఎంక్వైరీలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులని చైనా నుంచి విడ్రా చేసుకుంటే ఇండియాకు వస్తామని, ఇండియాలో సౌత్ ఇండియాలో మెయిన్ ఫోకస్ హైదరాబాద్ మీద ఉంది. చాలా పెద్ద లాభం మనకు జరిగే అవకాశం ఉంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితులలో హైదరాబాద్ని చాలా చాలా సేఫ్గా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 100% వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ హియర్. మొత్తం పైన ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాంటి వైరస్ వచ్చినప్పుడు గత అనుభవాల దృష్ట్యా, అది స్వైన్ ఫ్లూ కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, ఇతరత్ర సంభవించిన వైరస్లు కావచ్చు, యావత్తు వైద్య ప్రపంచం, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఒక 70 days సైకిల్ మనం పాస్ అయినట్టయితే, ఎక్కువ ట్రాన్స్మిషన్ లేకుండా పాస్ అయినట్టయితే చాలా వరకు అది కంట్రోల్ అయ్యి మన స్వాధీనంలోకి అది వచ్చే అవకాశం ఉంటుంది. మనకు మన వైద్య శాఖకు అప్పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అడపా ఏదో అక్కడో కేసు వస్తే స్పొరాడిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు, చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పాటించాలని చెప్తున్నారు. ఎట్లాగో మనం ఇంత కష్టపడ్డాం, ఇప్పుడు మొత్తం మన రాష్ట్రం అంతా ఫ్రీ అవుతా ఉంది. ఓన్లీ రాజధాని మట్టుకే ఈ 3 జిల్లాలే మనకు తేడాగా ఉన్నాయి. కాబట్టి చాలా ఖచ్చితంగా దీన్ని మనం కాపాడుకునే ప్రయత్నం జరగాలి. అందుకోసం యావత్ రాష్ట్రంలో 2 విషయాలు నేను స్పష్టంగా మనం చేస్తా ఉన్నా. కొంతమంది కోపం రావచ్చు నా మీద, కానీ మెజారిటీ ప్రజలు నిన్న మొన్న కూడా టీవీ ఛానల్ చేస్తే ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించాలని చెప్తున్నారు. నేను చాలా మందితో మాట్లాడితే వాళ్ళు అది కూడా చెప్తున్నారు. గౌరవ శాసనసభ్యులను, మంత్రివర్గ సభ్యులను, ఇలా మంత్రిమండలిలో కూడా అదే అభిప్రాయం వచ్చింది. మనం ఏదైనా తక్కువైతే బతకచ్చు, కానీ మనుషులను పొడగొట్టుకోవద్దు, ఇప్పటికి బాగున్నాం, ఇది ఇట్లే కొనసాగాలి, కఠినంగా ఉండాలని చెప్పడం జరిగింది. అందువల్ల నాట్ రిగార్డ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెడ్ లైన్ 29th May వరకు మన రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని సీరియస్గా అమలు చేస్తాం. నైట్ కర్ఫ్యూ రాష్ట్రం అంతా కూడా ఉంటుంది. ఎట్ ఎనీ కాస్ట్ 7 PM తర్వాత సీరియస్ కర్ఫ్యూ ఉంటుంది. దయచేసి దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో కావాలి. ఎట్టి పరిస్థితులలో 6 o'clock వరకే అందరూ కూడా పనులు ముగించుకొని, పర్చేజింగ్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముగించుకొని 6 to 7 లోపల 6:45 ఇళ్లలోకి చేరుకోవాలా. లేదంటే పోలీస్ చర్యలు తీసుకుంటారు, మనకు చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో కఠినంగా ఉంటారు. దయచేసి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నా. ఇంతకాలం మనం బాగా విజయం సాధించాం. కాబట్టి ఇప్పుడు మనం డెఫినెట్గా దీన్ని అతిక్రమిస్తే చాలా దెబ్బలు తినేటువంటి ప్రమాదానికి పోతాం. ఎట్టి పరిస్థితులు మనం ఆ లేని కష్టం కొని తెచ్చుకోవద్దు. 4 రోజులైతే ఎట్లాగో మన టెంపరేచర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. 39 degrees, 38 degrees, 40 degrees పోతా ఉన్నాం. ఇంకా టెంపరేచర్స్ రైజ్ అయితే కూడా చెప్తా ఉన్నారు. గొప్ప పనులు కూడా లేవు. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి. మంచి అదుపులో ఉంది. కొద్ది రోజులు ఒప్పుకోట్టుకుంటే చాలా విషయాల్లో మనకు మంచి విజయం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకో విషయం కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇనీషియల్గా మన దేశానికి, తెలంగాణ కాదు, సరే కొందరు తెలుగులో లేదా అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు, పెద్ద ఇష్యూ కాదు. కానీ మన దేశానికే ఇటువంటి విపత్తు వస్తే ఎదుర్కొనే నైపుణ్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా 10 కిట్లు లేని దుస్థితి. 10 కిట్లు కూడా. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో ప్రీతి సుడాన్ గారు అని చెప్పి హెల్త్ సెక్రటరీ గారు ఆమెనే చెప్పినారు. అప్పటిదాకా మనం ఏంటంటే డిపెండెంట్ కంట్రీ, ప్రతిదీ ఇంపోర్టు. ప్రతి చిన్న సబ్జెక్ట్ కూడా ఇంపోర్ట్. ఈవెన్ మాస్క్, ముక్కు పెట్టుకున్న మాస్క్, N95 మాస్క్ కూడా ఇంపోర్టే. ఆ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఆ కిట్, PPE కిట్ కూడా ఇంపోర్టే. ఎక్కడ లేవు, ఎక్కడ ఒకటి కూడా లేదు. మన దగ్గరికి నయం కొన్ని ఎయిడ్స్ బాబత్ పాత కిట్లు ఉంటే మినిస్టర్ గారు దాన్ని గామారేస్ ట్రీట్మెంట్ చేయించి కొన్ని ఇనిషియల్గా వాడినాం. తర్వాత రాజేందర్ గారు అంటే ఎట్లా ఉంటుందంటే, రాజేందర్ గారు కష్టపడి బెంగళూరులో పట్టుకున్న 15,000 కిట్స్ కానీ ఇస్తా అంటే కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చినా కొందామంటే అక్కడ పోలీసులు దాన్ని సీజ్ చేసిండ్రు. మన రానియలే. ఎక్కడ వాళ్ళది అక్కడ యాంగ్జైటీ కాబట్టి ఆ రాష్ట్రం వాళ్ళు అక్కడనే లాగేసుకున్నారు. అంత కఠినం ఉండే. ఆ స్టేజ్ నుంచి మనం ఇప్పుడు చాలా అద్భుతమైన స్టేజ్కి చేరుకున్నాం. 10 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినాం. అందులో ఆల్మోస్ట్ 5,60,000 కిట్లు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఇప్పుడు మనకు సరిపోను కాదు, అవసరమైతే పక్క రాష్ట్రం కూడా సాయం చేసే స్థాయిలో మనం ఉన్నాం. మెడికల్ ఎక్విప్మెంట్ విషయంలో అవి మెడిసిన్స్ కావచ్చు,
పీపీఈ కిట్స్ కావచ్చు, N95 మాస్క్ కావచ్చు, అవి కూడా దాదాపు 6 లక్షల పైచిలుకున్నాయి. ఈ మాస్క్ అయితే చాలా ఉన్నాయి కదా, అట్లా రకరకాలుగా అవన్నీ ఉన్నాయి. గ్లౌజులు అన్ని ఎవ్రీథింగ్ వీఆర్ ఫుల్లీ ఎక్విప్డ్. అది మనకు కాదు, ఇంకోళ్ళు కూడా సాయం చేసే పరిస్థితులు మనం ఉన్నాం. సో ఆరోగ్య శాఖ ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైనా పూర్తి యుద్ధం చేసే స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం. బెడ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. హాస్పిటల్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఒక 25,000 మందిని వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బందిని కూడా పూల్కి కూడా తయారు చేసి పెట్టినాం. సో వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఈవెంచువాలిటీ. ప్రభుత్వం తానుగా సిద్ధంగా ఉంది. కావాల్సిందల్లా ప్రజల సహకారమే, పీపుల్ కోఆపరేషనే. ఇంతవరకు వచ్చినాం. కొద్దిపాటు పనిచేస్తే మనం ముందుకు అవకాశం ఉంటుంది. నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నా, దయచేసి దాన్ని కోమార్బిడిటీస్ అంటారు. కోమార్బిడిటీస్ అంటే ఇతరత్ర జబ్బులు కలిగి ఉన్న వాళ్ళు, ఇతరత్ర ఎయిల్మెంట్స్ కలిగి ఉన్న వాళ్ళు అని మెడికల్ భాషలో అంటారు. అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు. దయచేసి పెద్దవాళ్ళు 65 ఇయర్స్ దాటిన వాళ్ళు రాకుండా, వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ యోగక్షేమాలు చూడాలి. వాళ్ళని తిప్పవద్దు బయటికి. అత్యవసరం అయితే వైద్య అవసరాల నిమిత్తం తప్ప వాళ్ళని బయటికి